Women are the backbone of families and communities, and they provide care and support to their families. On the occasion of Women's Day, we are here to interview a wonderful wife, a great mother, and a passionate working woman. So, the qualities of her which inspired me are her patience level and hardworking skills. So, let's go. Hello, ma'am. హాయ్, మీ పేరు? జ్యోతి. మీరు ప్రజెంట్ ఏ ప్రొఫెషన్లో వర్క్ చేస్తున్నారు? ఆశా వర్కర్గా వర్క్ చేస్తున్నాను. సో మీ చైల్డ్హుడ్లో మీరు ఎక్కడ చదువుకున్నారు స్కూల్ని? నా చైల్డ్హుడ్ అంతా బోరబండ కబీర్ నగర్ గవర్నమెంట్ స్కూల్లో జరిగింది. మీరు 10th తర్వాత ఏ కాలేజ్లో చదువుకున్నారు? మెహబూబియా జూనియర్ కాలేజ్ నాంపల్లిలో చదువుకున్నాను. సో తర్వాత మీకు చాలా యంగ్ ఏజ్లోనే మ్యారేజ్ అయిందని విన్నాను. సో దాని తర్వాత మీరు మళ్ళీ డిగ్రీ ఫైనల్ కంప్లీట్ చేశారని విన్నాను. సో అది ఎట్లా పాసిబుల్ అయింది? ఎవరు సపోర్ట్ వల్ల? నాది డిగ్రీ వచ్చి నాంపల్లి ఇందిరా ప్రియదర్శన్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్. నా డిగ్రీ సెకండ్ ఇయర్లో పెళ్ళయింది. థర్డ్ ఇయర్లోనే అమ్మాయి పుట్టడము, తర్వాత పిల్లలు, ఇంకా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఇంట్లో ఖాళీగా ఉండాలి, ఏం చేయాలి అన్నప్పుడు గార్మెంట్ ఇండస్ట్రీలో వర్క్ చేయొచ్చు అనే ఒక ఆలోచన వచ్చింది. పిల్లల్ని చూసుకుంటూ, ఆ టైమింగ్ వచ్చి 9 to 6 అనమాట. పిల్లల్ని స్కూల్కి వెళ్ళే టైంకి పిల్లల్ని పంపించి మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైంకి ఇంటికి వచ్చేయచ్చు. ఆ ఒక ఆలోచనతో నేను గార్మెంట్ ఇండస్ట్రీలో జాయిన్ అయ్యాను. అందులో వర్క్ చేస్తున్న టైంలో మా పక్కన ఉన్న అమ్మాయి, నువ్వు డిగ్రీ చేసినావు కదా, ఎందుకు గవర్నమెంట్ ఇండస్ట్రీలో వర్క్ చేయడము, ఫైనల్ ఇయర్ చేయొచ్చు కదా అని అమ్మాయి సలహా ఇచ్చింది. ఆ సలహా మేరకు నేను రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషనల్లో యూనివర్సిటీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫీజు కట్టి పాస్ అయ్యాను. కానీ అందులో జాయిన్ అయినప్పుడు అందరు ఎగతాళి చేశారు. ఈయన పెళ్ళైన తర్వాత 9 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నువ్వు చదువుతావా, పాస్ అవుతావా అని ఎగతాళి చేశారు. కానీ నేను అవేం పట్టించుకోలేదు. దానికి కారణం మా వారు. తను బాగా సపోర్ట్ చేశారు. ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ జాబ్ చేస్తూ ఆ ఫైనల్ ఇయర్ చదివి నేను పాస్ అయి చూపించాను వాళ్ళకి. డిగ్రీ పాస్, మొత్తానికైతే డిగ్రీ కంప్లీట్ చేశాను. సో మీరు ఒకవైపు జాబ్ చేసుకుంటూ మళ్ళీ ఇంకోవైపు ఫ్యామిలీని చూసుకుంటూ ఇంత కష్టపడి మీరు ఈ పొజిషన్లోకి వచ్చారు కదా, మీ జర్నీ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కొంచెం? గార్మెంట్ ఇండస్ట్రీలో నా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో 6 months వర్క్ చేశాను. నాకు తెలుగు టీచర్గా వేకెన్సీ ఉందని ఆపర్చునిటీ వచ్చింది. అందులో నేను చేయగలుగుతానా అని ఒక సందేహం ఉండేది. కానీ నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి డెమో ఇచ్చిన తర్వాత నేను అక్కడ సెలెక్ట్ అయ్యాను. ఇంకో విషయం నేను గొప్పగా చెప్పుకోదగింది ఏది అంటే అది ఒక ఆర్ఫన్ హోమ్. ఇంకా స్పెషల్ థింగ్ ఏంటంటే అది హెచ్ఐవి పేషెంట్స్, అనాథ పిల్లలు, వాళ్ళతో వర్క్ చేయాలంటే టాస్క్. అసలు హెచ్ఐవి అనగానే అందరూ భయపడతారు, కానీ దానిలో కూడా మా వారి సపోర్ట్ ఉంది. హెచ్ఐవి సో మీరు ఆర్ఫన్ హోమ్ ఇంకా హెచ్ఐవి పేషెంట్స్ దగ్గర వాళ్ళకి టీచర్స్గా వర్క్ చేశారని చెప్పారు. సో అలా వర్క్ చేయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? మన ఫస్ట్ సమాజంలో హెచ్ఐవి అంటేనే భయం, కానీ అది కలిసి తింటేనో కలిసి మాట్లాడితేనో వచ్చే వ్యాధి కాదు. అదొక విషయం నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. పిల్లలు కూడా చాలా ఆప్యాయతగా ఉండేవారు. వారికి తల్లిదండ్రులు లేరు అన్న ఒక ఆలోచనతో టీచర్స్ అనే భావన కాకుండా మేము వాళ్ళకి తల్లిదండ్రుల స్థానాన్ని ఇచ్చి వాళ్ళకి టీచింగ్ చేయడము, దానివల్ల పిల్లలు మాతో కలిసిమెలిసి ఉండేవారు. అదేవిధంగా వాళ్ళకి చెప్పేవాళ్ళము. సో ఈ టీచింగ్ డిపార్ట్మెంట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్కి ఎలా వచ్చారు? మన కరోనా పాండమిక్ రావడం వల్ల టీచర్స్కి అందరికీ పెద్ద బ్రేక్ వచ్చింది. నేను ఆ జాబ్ కోల్పోవాల్సి వచ్చింది. ఆ టైంలో ఖాళీగా ఉండడం ఎందుకు అని పీజీలో ఎంఏ తెలుగు, స్పెషల్ తెలుగు తీసుకున్నాను. ఆ 2 years పీజీ కంప్లీట్ చేశాను. అప్పుడు కూడా అన్నారు, ఎందుకు చదవడం అవసరమా ఈ కరోనా టైంలో అన్నారు. కానీ నేను అవేం పట్టించుకోలేదు. మా వారు కూడా సపోర్ట్ చేశారు. పీజీ కంప్లీట్ చేసి చూపించాను వాళ్ళకి నేను. ఆ తర్వాత ఎందుకు ఖాళీగా ఉండాలి అని మాకు మధుర చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఫ్రీ కంప్యూటర్ కోచింగ్ ఇచ్చారు.
ఆ కోచింగ్కి వెళ్ళినప్పుడు ఇంకో విషయం తెలిసింది ఏంటంటే టెక్ మహేంద్రలో ఫౌండేషన్లో ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళే 3 months ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు అన్న ఒక ఆలోచన వచ్చింది. అక్కడి నుంచి మేము టెక్ మహేంద్ర ఫౌండేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ 2 months ట్రైనింగ్ అయిన తర్వాత నాకు 3rd monthలో ఈ ఆశా వర్కర్గా నోటిఫికేషన్స్ వచ్చాయి అన్న విషయం చెప్పారు. నేను అప్లై చేసుకోవడం జరిగింది. అందులో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అందులో సెలెక్ట్ అయ్యి జాబ్ చేయడం ఇప్పుడు ప్రజెంట్ 2 years అవుతుంది నేను అందులో జాబ్ చేయడం. డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్స్ చేస్తూ ఒక జాబ్కి సంబంధం లేదు అసలు. ఎందుకంటే గవర్నమెంట్ ఇండస్ట్రీ నుంచి టీచింగ్ డిపార్ట్మెంట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్కి ఏ డిపార్ట్మెంట్లో వెళ్ళినా నేను నా బెస్ట్ ఇచ్చాను. అదేవిధంగా ఇంకో విషయం చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళు ఏది అనుకున్నా కూడా చేయగలుగుతారా అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నాకు నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో మీరు ఈ జర్నీలో చాలా విషయాలు నేర్చుకొని ఉంటారు. అండ్ ఆబ్వియస్లీ మనం ఏదైనా సాధించాలనుకున్నామంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మీ అనుభవం ఏంటి? నా అనుభవం చెప్పాలి అంటే ఇప్పుడు ఇన్ని డిపార్ట్మెంట్లో వర్క్ చేసినప్పుడు గార్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు 3000 మంది ఆడవాళ్ళ మధ్యలో వర్క్ చేశాను. అందులో వారి బాధలు కష్టాలు అన్నీ తెలుసుకున్నాను. తర్వాత టీచింగ్ డిపార్ట్మెంట్కి వచ్చాను. టీచింగ్ డిపార్ట్మెంట్లో ఆ పిల్లలతో గడిపిన సమయం చాలా గొప్పది. ఎందుకంటే అట్లాంటి పిల్లలకి సేవ చేయడం నా అదృష్టంగా భావిస్తాను. కరోనా రాకపోతే మేబీ నేను ఇంకా అదే ఫీల్డ్లో కంటిన్యూ అయ్యేదాన్నేమో. కరోనా రావడం వల్ల నేను బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ దానికి మించి ఇంకో డిపార్ట్మెంట్ నాకు జాయిన్ అయ్యాను, అదే ఆశా వర్కర్ కూడా సేవా దృక్పథంతో చూసుకున్నదే. దీనికి శాలరీకి సంబంధం లేదు. ఎందుకంటే ఒక సోషల్ మనం చేయాలి అనుకున్నప్పుడు శాలరీ గురించి ఆలోచించవద్దు. నాకు ప్రజెంట్ చేస్తున్న వర్క్లో చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ప్రజెంట్ జనరేషన్కి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను? అమ్మాయిలు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే వయసుకి మనం చేసే పనికి సంబంధం లేదు. ఎందుకంటే నేను చదువుకోవాల్సిన టైంలో చదువుకోలేదు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత చదువుకున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇన్ని డిపార్ట్మెంట్లో వర్క్ చేయడం ఒకదాన్ని చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నా. ఎందుకు అంటే ఒకదానికి సంబంధం లేదు ఫస్ట్. అయినా కూడా నేను ప్రతి డిపార్ట్మెంట్కి నేను బెస్ట్ ఇచ్చాను. అదేవిధంగా ఏ అమ్మాయి అయినా సరే ఏదైనా వర్క్ చేయాలి అనుకున్నప్పుడు తన సంకల్పం గట్టిదైతే తను ఏ పనైనా చేయగలుగుతుంది అని నేను చెప్పగలుగుతాను. 100కి 100%. థ్యాంక్ యూ మ్యామ్. మీ ఈ స్టోరీ విన్న తర్వాత మేము చాలా మోటివేట్ అయ్యాం. మీరు చాలామంది మహిళలకి బెస్ట్ ఇన్స్పిరేషన్గా ఉంటారని మేము భావిస్తున్నాం. అండ్ చాలామంది మీ నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యారు. అండ్ చూసారు కదా, ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా తప్పకుండా అవుతుంది. అండ్ స్ట్రాంగ్ ఉమెన్, స్ట్రాంగ్ వరల్డ్. సో there is nothing more than a mother, a woman. And without her, a man is nothing. Thank you.